ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, సోఫియా జోసెఫ్ యూట్యూబ్ మినిస్ట్రీస్ ద్వారా నేను కుటుంబము క్రైస్తవ వివాహాలు అనే సబ్జెక్టుని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత పాఠంలో ఒక స్త్రీ ఒక పురుషుడు వైవాహిక ప్రేమలో ఐక్యం చెంది కలిసి జీవించే సాంఘిక వ్యవస్థే కుటుంబం. కుటుంబ జీవితానికి మొదలు ముగింపు ప్రేమే. కాబట్టి కుటుంబ ప్రేమను తెలుసుకోవాలంటే వైవాహిక ప్రేమ గురించి తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి నేను తెలియజేశాను. మరి కుటుంబ జీవనం ఒక ప్రేమ యాత్ర. పెండ్లి అయిపోయిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబ జీవితం అనేది ఒక వైవాహిక ప్రేమ యాత్ర అని మనం చెప్పుకోవచ్చు. అది 2 దేహాలు, 2 హృదయాలు, మరి 4 కాళ్ళు, 4 చేతులు, 4 కాళ్ళు కలిసి ముందుకు సాగే సజీవ సహజీవన యాత్ర. ఏంటంటే 4 అంటున్నారంటే భర్త 2, భార్య 2, 2 కలిసి 4 కాళ్ళు, 4 చేతులు, ఒకే అడుగులో, ఒకే బాటలో, ఒకే మార్గంలో నడుస్తారు. ఇది ప్రేమయాత్ర అంటే. పెండ్లయిన తర్వాత మానవ జీవితానికి ప్రేమ చాలా అత్యవసరమైనది. ప్రేమించే గుణం లేని మానవుడు అంటూ ఎవడో ఉండడు. అసలు ప్రేమ లేకపోతే వ్యర్థమే, అసలు జీవితమే వ్యర్థమే, సర్వస్వము వ్యర్థమే అని చెప్పేసి మరి పరిశుద్ధ పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. మీరు ఎన్ని వరాలున్నా, స్వస్థత వరాలున్నా, తర్వాత దేవుని యొక్క వరాలు ఎన్ని పొంది ఎంతమందికి నువ్వు స్వస్థత చేకూర్చినా చివరాఖరికి నీ దగ్గర ప్రేమ లేకపోతే అది వ్యర్థమే అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మన సంసార జీవితంలో ముఖ్యంగా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే భార్యాభర్తల వైవాహిక ప్రేమ నుంచే ప్రేమయాత్ర అనేది సాగుతూ ఉంటుంది. ఆ ప్రేమే పిల్లలకి వస్తుంది, మరి అదే కుటుంబంగా మారుతుంది. కాబట్టి ఈ ప్రేమయాత్ర చాలా గొప్పది. కాబట్టి ప్రేమించే గుణం లేని మానవుడు అంటూ ఉండడు. ప్రేమ మనిషి జీవిత పాదుల్లో, అంటే పునాదుల్లో అంకురించి మనిషి వ్యక్తిత్వాన్ని పరిమళింపజేసి పరిపూర్ణం చేస్తుంది, సాటి మనిషితో ఐక్యం చేస్తుంది. ప్రేమను మనిషి కేవలం అనుభూతి అనుభవాల ద్వారా మాత్రమే పొందగలుగుతాడు. అనుభూతి అనుభవాలు. ప్రేమ అంటే కంటికి కనబడుతుందా? ప్రేమ అంటే చూస్తాం. వారి యొక్క ప్రవర్తనలో, వారి జీవితాల్లో, వారి హావభావాలు, వ్యక్తిత్వంలో మనం ప్రేమను చూస్తాం, ద్వేషాన్ని చూస్తాం. మరి అన్నింటినీ మనం ఈ కళతోనే చూస్తూ ఉంటాం. మొట్టమొదటిది ప్రేమే. ఈ ప్రేమే అన్నిటినీ అణిచిపెడుతుంది, తొక్కి పడేస్తుంది. ఒకరి మీద విరోధంగా మనం ఉన్నాం, ఆ విరోధాన్ని కూడా ప్రేమ జయిస్తుంది. పోనేలే, వాడి పాపాన్ని వాడే పోతాడు, దేవుడు చూసుకుంటాడు అనుకుంటే ప్రేమ జయించినట్టే. అక్కడ ప్రేమ వాడిపోయినట్లు కాదు. కాబట్టి ప్రేమ దేవుడు, ప్రేమామయుడు. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ. ఆ ప్రేమ మనిషిలో ఉండాలి. సాటి మనిషితో ఐక్యతం చేస్తుంది. ప్రేమను మనిషి కేవలం అనుభూతి అనుభవాల ద్వారా మాత్రమే పొందగలుగుతాడు, గ్రహించగలుగుతాడు. ప్రేమ వైజ్ఞానిక రీతిలో తెలుసుకోగలిగింది కాదు, కేవలం స్వానుభవమే ప్రేమానుభూతిని అందివ్వగలుగుతుంది. స్వానుభవంతో తెలుసుకునేదే ప్రేమ అవుతుంది. ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? కిరాణా షాపులో వెళ్ళి ఎవరి నాకు 1 కేజీ ప్రేమ కావాలంటే ఇస్తాడాడు? 1 పావు కేజీ ప్రేమ ఏమున్నట్టు ఇస్తాడా? పోరా పిచ్చోడా, పొద్దున్నే నాకు తగిలేవేంటరా నాయన, నాకు దుకాణానికి వచ్చే ఇల్లు అవతలకి అంటాడు.
కాబట్టి అది అనుభవిస్తేనే తెలుస్తుంది అది ప్రేమ. ప్రేమ అంటే కేవలం ఏదో అనుభూతి కానీ స్పర్శ కానీ ఆకర్షించే వస్తువు కానీ కాదు. అలాగే మనసుకు సంబంధించిన ఇష్టం కానీ కోరిక కానీ కాదు. అదో అనుబంధం, అదో ఐక్యత, అదో నడత, అదో యాత్ర, అదో క్రియ, అదో శ్రద్ధ. ఒక వ్యక్తిపై మరో వ్యక్తికి ఉండే అనుబంధాలు రక్తితో ఐక్యతతో శ్రద్ధతో దగ్గరికి నడిపించే క్రియారూపక వ్యక్తీకరణే ప్రేమ. ఈ ప్రేమను వ్యక్తీకరించాలంటే రకరకాలుగా వ్యక్తీకరిస్తూ ఉంటారు. సినిమాల్లో చూస్తూ ఉంటాం. ప్రపోజ్ చేసావా, నీ గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసావా అని అంటారు. ప్రపోజ్ అంటే వ్యక్తీకరించడం. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి వ్యక్తీకరించటం, అది ప్రేమ. ప్రేమికుల ఎడల ప్రేమ, భార్యాభర్తల ఎడల ప్రేమ, తల్లిదండ్రుల ఎడల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ, వీటన్నిటినీ మించినటువంటి ప్రేమ దైవ ప్రేమ, గొప్ప ప్రేమ. ప్రేమే సృష్టికి కారణం. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో. ఏమని చెప్తున్నాడు? లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకాన్ని ఎంతో, అసలు ఎంతో అంటే ఆ మాటకి ఎంత లేదు. ఎంత అంత ఎంత ఎంతో ఎంతోటగా దానిలో తృప్తి లేదు, ఎండ లేదు, ఎండ్లెస్ ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే మరి అది గొప్పదనం. లోకం అంటే ఏంటి? ఏమిటండి లోకం? లోకమును ఎంతో ప్రేమించాను దేవుడు. ఏమిటి లోకం? చాలాసార్లు చెప్పాను మీకు. లోకం అంటే ప్రపంచం. ప్రపంచం అంటే ఏమిటి? దేశం అంటే ఏంటి? ఏమిటి లోకం ఏంటి, దేశం ఏంటి? లోకమును ఎంతో ప్రేమించానంటే సృష్టిని, సృష్టి లోకం. సముద్రాలు, కొండలు, పర్వతాలు, అరణ్యాలు, జంతుజాలం, భూచరాలు, జలచరాలు, వాయుచరాలు, వీటన్నిటినీ కలిపే ప్రపంచం అంటాం. ఒకే చోట మనుషులు మాత్రమే ఉన్నారు. మనుషులందరూ ఉండి మరి అక్కడ ఇంకా మనుషులు జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అవన్నీ ఉంటే దాన్ని దేశం అన్నారు. చెట్లు, చేమలు, తుప్పలు, అడవి జంతువులు, పక్షులు ఇవే ఉండే, దాన్ని అరణ్యం అన్నారు. మరి అసలు మనుషులు లేరు, జంతువులు లేరు, నీళ్లు లేవు, ఏమీ లేవు, ఎడారి అన్నారు. అసలు నీళ్ళే ఉండే, ఇంకేమీ లేవు, సముద్రాలు, నదులు అన్నారు. వీటినన్నిటినీ కలిపి దేశం అన్నారు. వీటంతటి ఖండాలన్నిటి ఖండాలకు ఉంది దేశం. ఖండం అంటే ముక్క, ముక్కలు ముక్కలుగా 6-7 పెద్ద ముక్కలుగా ఉన్న ప్రపంచం అంతా కాదు. చుట్టూ నీరు, మధ్యలో భూమి, 3 అంతుల నీరు, 1 అంతు భూమి. దీన్ని దేశం అన్నారు, దీన్నే లోకం అన్నారు. కాబట్టి లోకముని ఎంతో ప్రేమించాడు దేవుడు. ఆ దైవ ప్రేమే మనిషిలోకి చొప్పించాడు. ఎలా? ఆదామును సృష్టించి ఆదాములోంచి మళ్ళీ అవ్వను వేరుపరిచి, అవ్వను సపరేట్గా సృష్టించాల. ఇంకో మట్టి ముద్ద తీసుకుని మళ్ళీ ఎక్కడ విడిపోతుందో, ఎక్కడ ఇదైపోతుందో, నేను వేరే మట్టిని, నేను ఎర్రమట్టిని, ఆయన తెల్లమట్టి, నల్లమట్టి అని చెప్పి ఇవి ఉంటుందని చెప్పి ఒకే మట్టిని చేసి ఆ మట్టిలో ఆదాము నుంచి అవ్వ వచ్చింది. దానిలోంచి దేవుని ప్రేమను ఊదాడు, నింపాడు. గాలి బుడగలోకి ఊపిరి ఎలా ఊతామో అలా ఊదాడు, తన ప్రేమను నింపాడు.
ఆ ప్రేమతో లోకాన్ని చూపించాడు, పశువులను చూపించాడు, జంతువులను చూపించాడు, పక్షులను చూపించాడు. ఆదాము, ఇవన్నీ నీవే, నీకోసమే సృష్టించాను, వీటిని నువ్వు పేర్లు పెట్టు అన్నాడు. కాబట్టి అది ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయంటే భార్యాభర్తల దగ్గర నుంచే ప్రేమ మొదలవుతుంది. కాబట్టి ఈ ప్రేమలో స్వార్థం ఉండదు, సమర్పణే ఉంటుంది. ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమలో స్వార్థం ఉండదు, సమర్పణే. చూడండి, పెండ్లైన కొత్తలో ఒకరికి ఒకరు సమర్పించుకుంటారు, ఒకరికి ఒకరు ప్రాణం ఇస్తారు, ఏది కావాలంటే అది తెచ్చి పెడతారు, సాధ్యమైనంత వరకు, తనకు చేతనైనంత వరకు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా దానిలో నేను ఆదుకుంటానని చెప్పేసి మొట్టమొదట ఏ గురువు దగ్గర అయితే ప్రమాణం చేస్తారో వివాహం జరుపుకునే ముందు ఆ ప్రమాణాలే ముసలి వయసు వరకు కూడా వాళ్ళు చూపించుకుంటారు. అది ప్రేమ. ప్రేమ అంటే ఒక లైంగిక విధానం కోసం చేసుకున్నది పెళ్లి కాదు, స్నేహం. భార్యలో చూడండి, భార్యాభర్తల్లో స్నేహితులు కనపడతారు, తర్వాత త్యాగజీవులు కనపడతారు, బంధువులు కనపడతారు. అందరిని కూడా వీళ్ళిద్దరిలోనే మనం చూసుకోవచ్చు. చిన్న వయసులో బాల్యంలో ఇద్దరు ఫ్రెండ్స్ని కూర్చోబెడితే వాళ్ళు చక్కగా గిద్దలో ఎందుకు అరమర ఉండదు. నువ్వెవరు, నేనెవరు, అబ్బో మీ నాన్న డాక్టరా, మా నాన్న రిక్షా తెస్తాడా, నీతో నేను ఆడుకోని పో అన్నాడు. పిల్లలు ఎత్తుక్కుంటారు బయటకు వచ్చి, ఏ కొత్త ప్రాంతానికి 2 రోజులు చూసి స్నేహితులు ఎవరు దొరుకుతారా అనేది ఎత్తుక్కుంటారు. ఎత్తుకుని ఒకసాట చేరి మనం అరే ఇల్లు ఆడితో ఆడుకో, వీటితో ఆడుకో మనం చెప్పం, వాళ్ళు ఎత్తుకేసుకుంటారు. ప్రేమ వాళ్ళని లాక్కెళ్తుంది. కూర్చుంటారు, గిద్దలు తెచ్చుకుంటారు, చక్కగా ఆడుకుంటారు. మీ నాన్న ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, పెద్ద ఆఫీసరా, మేమేమో చిన్నవాళ్ళం, తర్వాత మీ కులం ఏంటి, మా కులం ఏంటి, ఎన్ని అడుగుతారా పిల్లలు? అనుకుంటారా? అసలు ఏమి తెలియదాడు. అందుకని దేవుడు అన్నాడు, యేసు ప్రభు వారు చిన్న పిల్లల్ని నా ఎద్దుకు రానివ్వండి, అట్టి వారిదే దైవరాజ్యం అన్నాడు. కల్మషం ఉండదు, కల్మషం ఉండదు. అందుకే ఒక కవి, మహాకవి జాషువా శిశువు అనేటువంటి ఒక లెసన్ రాశాడు, పాఠం రాశాడు. ఇదివరకు 10th క్లాసుల్లో పాఠ్య పుస్తకాల్లో ఉండేది శిశువు. ఆ శిశువు పుట్టినప్పటి నుంచి వాడు చేష్టలు ఎలా మెరుగుతాడు, ఎలా పెరుగుతాడు అనేది చక్కగా వర్ణించి చెప్తాడు శిశువు అనేటువంటి దాంట్లో. కాబట్టి చిన్నపిల్లల ప్రేమ అలా ఉంటుంది. మళ్ళీ అదే ప్రేమ ముసలితనం వయసు వచ్చినాక ఆ ప్రేమ ఏర్పడుతుంది భార్యాభర్తలకి. 60 సంవత్సరాలు దాటిపోతాయి, 70 వచ్చేస్తాయి. ఇక లైంగిక వేచి ఆ కోరికలు ఏమి ఉండవు వాళ్ళకి. కానీ ఒకరికొకరు పని చేసుకోవటంలో, భోజనం తినటంలో, వండుకోవటంలో, మాట్లాడుకోవటంలో, సంసారం యొక్క బాధలను పంచుకోవటంలో స్నేహితులు అయిపోతారు, స్నేహంగా ఉంటారు. ఒకరి నుంచి ఒకరు మళ్ళీ ఉండలేరు వాళ్ళు ముసలి వయసులో. కాసేపు ముసలమ్మ కనపడకపోతే ముసలోడు ఎత్తుకుంటాడు, ముసలోడు కనపడకపోతే ముసలమ్మ ఏమైపోయాడు ఏంటి అనేది. ఈ ప్రమాణం అక్కడ కనపడుతుంది. వ్యాధి ఎందును, బాధ ఎందును. ఒకడు మంచంలో పడితే ఒకడు సఫర చర్యలు చేస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు, అల్లాడిపోతూ ఉంటారు. కాళ్ళు నొప్పంటే కాళ్ళకి కబుర్ను రాయటం, తల నొప్పంటే జంతు బొమ్మలు రాయటం, మరి వేడి నీళ్ళు కాయటం, పెట్టడం, భోజనం తినిపించడం. ఆ స్నేహం అనేది చూడండి, వృద్ధాప్య వయసులో వాళ్ళిద్దరూ జీవిస్తారే, అక్కడ మళ్ళీ బాల్యంలో ఉన్నటువంటి స్నేహం మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. అది ప్రేమ, అది ప్రేమ. యవ్వన వయసులో లైంగిక దాంపత్యం ఇదంతా ఇక్కడ సృష్టి కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడు ఏర్పాటు చేసింది. వృద్ధాప్యంలో మళ్ళీ ఇది ప్రేమ అనేది కనిపిస్తుంది. కాబట్టి అది దేవుని యొక్క ప్రేమ. దీనిలో స్వార్థం అనేది
ఉండదు, సమర్పణే ఉంటుంది. ఇటువంటి స్వార్థరహితమైన ప్రేమ యొక్క పరిపూర్ణ రూపమే వైవాహిక ప్రేమ. స్త్రీ పురుషులు ఇరువురు స్థిరమైన సంపూర్ణమైన ప్రేమలో ఐక్యం చెందటమే వివాహం. నా మీద నాకున్న శ్రద్ధ, నీ మీద నాకున్న శ్రద్ధ ఒకటే అనే మధురానుభూతితో నిండిన మనో అంకిత భావం భార్యాభర్తలు ఇరువురిలో కలుగుతుంది. నా మీద నేను ఎంత శ్రద్ధగా తీసుకుంటాను, స్నానం చేయాలి, భోజనం చేయాలి, శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి అదే శ్రద్ధ మళ్ళీ భార్య మీద భర్తను, భార్య మీద భార్యను భర్త మీద చూపిస్తారు. ఏమే స్నానం చేసావా, చెయ్యి, పద్దాక పనేనా, స్నానం చేయి, భోజనం చేసావా, చేయలేదా, ఏమైంది, ఈ పూట అరగలేదా, ఏం తింటావు అని చెప్పేసి ఒకరిని ఒకరు పరామర్శించుకుంటూ చేస్తూ ఉంటారు. నీవు ఆశించింది లభించినప్పుడు నేను ఆశించింది కూడా లభిస్తుంది. నీకు ఇవ్వటములో నేను కూడా పొందుతాను. నీ కలలను నేను దర్శిస్తాను, నా కలలను నీవు దర్శిస్తావనే నిస్వార్థమైన అనురాగ బంధం వారిలో స్పష్టంగా కనిపిస్తుంది. నీకా నాకా, నీవా నేనా అనే పోటీతత్వానికి వారి మధ్య ఉండదు. నీది నాది అనేది మనది కావటమే వైవాహిక ప్రేమ. దీనిలో నీది నాది అనే ఉండదు, ఇద్దరిదే మన స్వంతం, అది జీవితం అని చెప్పేసి వీళ్ళు చక్కగా మరి దైవ స్వేచ్ఛ కలిగి ఉండటం, బైబిల్ చదువుకోవటం, గుడికి వెళ్ళటం, ఆరాధన చేసుకోవటం, మంచి వాక్యాలు తీసి చదువుకోవటం, మరి తర్వాత తను జీవితంలో చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా నెమరు వేసుకోవటం, ఏమేమి తప్పులు చేసాం, ఏమేమి బాధలు పొందాం, వాటి వల్ల ఎంతటి ప్రయోజనం వచ్చింది, మంచి వచ్చిందా, చెడు వచ్చిందా, కీడొచ్చిందా అని చెప్పేసి నెమరు వేసుకుంటూ మనసులోనే పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి, అయ్యా ఇక నేను ఈ భూలోకంలో నా యాత్రని ఇక సాధిస్తున్నాను, కాబట్టి నేను చేసి తెలిసి తెలియక నీ ఆజ్ఞ మీరు చేసినటువంటి తప్పుల్ని దయతో క్షమించు ప్రభువా, ఇప్పుడు నేను చేయవలసింది నాకు నేర్పించువయా, నాతో మాట్లాడు ప్రభువా, నా వైపు చూడు ప్రభువా, నన్ను తట్టు ప్రభువా అని చెప్పేసి మనసులోనే, ఏంది బయటికి వ్యక్తపరిచేవి కాదు. బైబిల్ చదువుకుంటానే, మనసులో అనుకుంటానే, గురించుకుంటానే పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటారు, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేస్తారు, పొద్దున్నే ప్రార్థన చేస్తారు, పిల్లలు ఎలా ఉన్నారు, మనవాళ్ళు ఎలా ఉన్నారు, మనవరాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక్కసారి విజ్ఞాపన ప్రార్థనని దేవునికి సమర్పించుకుంటూ ఉంటారు, దేవునికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇది ప్రేమ, నిజమైన ప్రేమ. ఈ ప్రేమ ఎవరిలో ఉంటుందండి? ఎవరిలో ఉంటుంది? క్రీస్తుని ఎరిగినటువంటి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ వివాహం చేసుకుని క్రైస్తవ జీవితాన్ని అనుభవించిన వారికి ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఆ ప్రేమ, ఆ రుచి వీళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అది మానవ యొక్క జీవితం. కాబట్టి ఇద్దరి గమ్య మార్గము, గమనము ఒకటి. ఈ నేపథ్యంలో సాగే సమైక్య అనురాగ సంబంధమే భార్యాభర్తల ప్రేమానుబంధం. ఈ వైవాహిక ప్రేమలోని అత్యున్నత భావాల గురించి మరి మనం కొద్దిగా తెలుసుకున్నాం, పుష్కలంగా తెలుసుకున్నాం. మరి ఒక్కొక్కటి మనం తెలుసుకుని చూద్దాం ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఏమిటి ఈయన ఎలా మాకు చేదస్తంగా చెప్పుకుంటా వస్తున్నాడు, మాకు తెలియదా ఈ ప్రేమ, గొడవ, ఇవన్నీ కూడా చెప్పడం నా బాధ్యత. దేవుడు నాకు ప్రేరేపించాడు, చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను. మరి విని అర్థం చేసుకుంటే మంచిది, అర్థం చేసుకుని అని చెప్తున్నాను. ఇది దీనిలో ముఖ్యంగా మొదటిది ఏంటంటే, ఎన్నటికీ తరగనిది ఈ ప్రేమ. ఎప్పటికీ తరిగిపోదు, ప్రేమ అనేది తరిగిపోదు. ప్రేమ చల్లారదు. నిజమైన ప్రేమకి ఈ చల్లారటం అనేది, తరిగిపోవటం అనేది ఉండదు. ఈ వైవాహిక ప్రేమ బంధములో కామం, మోహం అంటే స్నేహం, సాహచర్యం అనే 3 అంశాలు తప్పక విడి ఉంటాయి. ఒకరినొకరు ఇష్టపడటం అనేది ఊహాల్లోనూ కళల్లోనూ ఉండదు. దానిని మానసికంగానే కాక శారీరకంగానూ ఇచ్చిపుచ్చుకోవడంలో ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఈ అనుబంధ జీవితాంతం వరకు కొనసాగుతూ ఉంటుంది. వయసు మళ్ళినప్పుడు లైంగిక వాంఛలు తగ్గిపోవచ్చు. అయితే ఒకరి అవసరంలో మరొకరు
సహకరించుకుంటూ స్నేహితులుగా జీవిస్తారు. ఈ దశలో మోహవంచలు లేకుండా ఒకరి పట్ల మరొకరికి స్నేహచర్య పెనవేసుకుని ఉంటుంది. ఇలా స్వచ్ఛమైన స్నేహ సహచర్యంలో కొనసాగే జీవితంలో ప్రేమ లేదని చెప్పడం సబబు కాదు. ఎందుకంటే ఆకర్షణలకు మోహవంచలకు అతీతమైన ఒకరికి ఒకరు మరొకరు జీవించే ఈ నిష్కల్మషమైన అనుబంధాలు రక్తే అసలు శిశలు అమర ప్రేమకు నిర్వచనం అవుతుంది. చెప్పాను కదా ఇందాక. వైవాహిక జీవితంలో మరి వయసును బట్టి ప్రేమ మోహం ఇవన్నీ కూడా అవి వాటికి అంతటికి అవి తయారవుతుంది. కానీ మరి ముసలి వయసులో కూడా ఈ ప్రేమ అనేది చల్లారదు. లైంగిక వాంఛలు నశించిపోయినా కృషించిపోయినా లేనప్పటికీ ఒక లైంగిక వాంఛ ప్రేమ అని అనుకోవడం అనేది చాలా తప్పు. చాలా వరకు మన సినిమాల్లో ఏంటంటే వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, సినిమాలు పెడుతున్నారు కాబట్టి ఆ లైంగిక వాంఛలు, మోహ వాంఛలు, మరి ఆ కోరికలు ఇవన్నీ అవే ఎక్కువగా చూపిస్తారు. ఆ వయసులో ఉన్నవాళ్ళు అవి ఎక్కువ చూస్తారు కాబట్టి, చూస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి అవి చూపిస్తారు. ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటాయి కొన్ని, మహానుభావులు కొంతమంది తీసారు, చనిపోయారు. అలాంటి వాటిలో ఇవన్నీ కనపడతాయి. 60 సంవత్సరాలు దాటినా ఇంత చెప్పాను కదా, ఆ ప్రేమ వాత్సల్యం అనేది తగ్గకుండా స్నేహితుల్లాగా ఒకరికొకరు సహచర్యంగా ఉంటారన్నమాట. ఇలా వృద్ధ దంపతులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఆఖరి సుఖం కోసం మరొకరు తాపత్రయపడుతుంటే దృశ్యాలను మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా. అయితే ఈ అవినాభావ అనుబంధాన్ని అర్థం చేసుకోలేక కొందరు యవనులు అటువంటి వృద్ధ దంపతులను తమ అవహేళన మాటలతో చిన్నబుచ్చి బాధ పెడుతూ ఉంటారు. నిజమైన దాంపత్య ప్రేమ వయసుతో పాటు వృద్ధి చెందుతుంది. కానీ తరగనిది యవనులు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. 60 సంవత్సరాల వయసు దాటిన భర్త జబ్బుతో మంచాన పడినప్పుడు భార్య రాత్రింబవడు మేల్కొని అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది. మంచి చెడులు చూసుకోవడం వారి యొక్క దాంపత్య బంధంలో బలమైన ప్రేమ వ్యక్తపరుస్తుంది. పెళ్లి రోజు వారి ఇరువురు అందిపుచ్చుకుని అర్పించుకున్న ప్రేమ భాష ప్రమాణాన్ని కష్టంలోనూ సుఖంలోనూ అనువర్తింపజేసి ఈ రీతిని ఫలింపజేస్తాయి. వైవాహిక ప్రేమలో నిరంతర స్నేహ సహచర్యం ఉంటుంది. అది భార్యాభర్తలు ఇరువురికి పరస్పరం చేదోడు వాదోడుగా నిలుస్తుంది. మనిషి తన అనుదిన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాల్లో ఒంటరిగా జీవించలేడు. తన మంచి చెడులు అనునిత్యము తనకు నీడగా నిలుస్తూ సహకారాన్ని అందిస్తూ తన జీవితంలో పాలు పంచుకునే తోడు కావాలి. అలా నిరంతరము ఒకరికొకరు తోడు నీడగా ఉండేలా జీవింపజేసేదే వైవాహిక ప్రేమ. చూడండి స్నేహితులారా, ఇందాక చెప్పాను. మరి పెళ్లి ప్రమాణ ప్రకారము ముసలి వయసు వచ్చిన తర్వాత మరి యవ్వనాన్ని బట్టి మరి ఈ సహచర్యలు జరుగుతూ ఉంటాయి. ఈ ముసలోళ్ళని కొంతమంది అవహేళన చేస్తారు. అబ్బా ఏం ప్రేమరా, ఏం దాంపత్యంరా, అసలు వాళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు అని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఉంటారు. ఏం తాత, ఏం మామ, ఏంటి అది ఇది అని చెప్పి ఎగతాళి చేస్తారు. అసలు విషయం అది కాదు. మరి వృద్ధ దాంపత్యంలో వాళ్ళు స్నేహితులుగా మరి ఒకళ్ళ మంచాన పడితే మరి ఒకళ్ళు చూసుకోవటం, సహచర్యం చేస్తూ మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉంటారు. ఇది అందరికీ అర్థం కాదు. యవనంలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోలేదు. పెళ్లి మంత్రాల్లో చెప్పుకున్నటువంటి ఒడంబడికలు ఇక్కడ నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇదే అసలైనటువంటి ప్రేమ. స్నేహాలన్నిటికంటే, సంబంధాలన్నిటికంటే భార్యాభర్తల స్నేహ సంబంధం జీవిత గాఢమైనది, లోతైనది, సన్నిహితమైనది. ఏహలోక జీవనయాత్రలో వారిరువురు తోటి ప్రయాణికులై ఉంటారు. ఇరువురు ఒకే ప్రయాణికుడై ఒకే గమ్యం వైపు ఒకే యాత్ర సాగిస్తారు. కాబట్టి వైవాహిక ప్రేమానురాగ జీవితం ఒక సమైక్య ప్రేమ తీర్థయాత్ర అని చెప్పవచ్చును. ఈ వృద్ధాప్యంలో వీళ్ళు చక్కగా ఒకరి నుంచి ఒకరు ఉండలేక ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ చేయాలన్నా, కొడుకుల దగ్గరికి వెళ్ళాలన్నా, కూతురు దగ్గరికి, మనవరాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా వీళ్ళు జంటగా వృద్ధాప్యం జీవితంలో వెళ్ళి అన్ని చూసి వస్తారు. అది ఒక తీర్థయాత్ర అన్నట్టు. ఇది ప్రేమ తీర్థయాత్ర అని మనం చెప్పుకోవచ్చు. చూసారా? మరి అవన్నీ కూడా మనం సమాజంలో గమనించుకుంటూ ఉండాలి.
ఆ? ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఒక రోజు గడిచిపోయిందా అన్నట్లు కాకోకుండా సమాజంలో ఏం జరుగుతుంది, చిన్నపిల్లల జీవితం ఎలా ఉంది, విద్యాభ్యాసం ఎలా ఉంది, మరి పెద్దవారు పెరిగిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉంది, నడి వయసులో ఎలా ఉంది, వృద్ధాప్యంలో ఎలా జీవిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆస్వాదించాలి, చూడాలి, పరిశోధించాలి, పరిశీలించాలి. కొంతమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులను బయటికి ఈడ్చి పడేస్తూ ఉంటారు, తోచేస్తూ ఉంటారు. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు, సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. చాలా బాధ కలిగిస్తుంది. చిన్నపిల్లలప్పుడు మరి వాళ్ళని అలాగే తోసి ఈడ్చేస్తే వాడు ఎక్కడ ఉండేవాడు. కొంతమంది ఆస్తి కోసం కాళ్ళు చేతులు ఎరగొట్టేసేవాళ్ళు ఉంటారు. రాత్రి ఆర్సం చర్చికి వెళ్తే 7 గంటలకి పూజ జరుగుతుంది. ఏలూరు రోడ్లో మౌంట్ కార్మెల్ మాత్రం చర్చి పూజ జరుగుతుంది. పాపం ఒక ముసలావిడ వృద్ధాప్యంలో ఉండి సంచులు గింజలు మూటలన్నీ వేసుకుని గుళ్ళోకి వచ్చింది. రొచ్చుకుంటూ వచ్చి మా మిస్సెస్ పక్కన కూర్చుని ఏమమ్మా ఇక్కడ టిఫిన్ ఏమైనా దొరుకుద్దా అంటే, బయట ఉంటుందమ్మా అంటే, సరే కొంచెం సంచులు చూస్తావా, వెళ్ళి తెచ్చుకుంటే టిఫిన్ తెచ్చుకోండి. తర్వాత మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే పలానా చోట మంచినీళ్ళు తెచ్చుకొని తిన్న తర్వాత మరి ఏంటమ్మా నీ పరిస్థితి అంటే, మరి కాజా అంటే గుడివాడ బస్సు దాటిపోయింది, బస్సులు లేవంట రాత్రిపూట అని చెప్పేసి, అందుకే అక్కడ మనుషులు ఎవరు ఉండరు అని చెప్పేసి అంటే, మూటలు ఉన్నాయి, వెంటనే బంగారం ఉంది, అవన్నీ వేసుకుంది. అందుకని చర్చికి పడుకుంటాకి వచ్చాము అని అంటే, పడుకోమ్మ ఏం పర్వాలేదు, వాచ్మ్యాన్ వస్తాడు, ఏం వస్తాడంటే అప్పుడు చెప్పుకుంటాను. నాకు ఆస్తిపరురాలే, నా కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అందరూ నన్ను కొట్టేశారు, ఇదిగో నా కొడుకు అయితే చేతులన్నీ ఎరగొట్టాడు, ఆస్తి కాగితాలు సంతకాలు పెట్టమని పెట్టేసిన తర్వాత బయటకు తోలేశారు. ఆ కొడుకు రాశావు వీళ్ళు, వీళ్ళకి రాశావు వీళ్ళు, నా ఆస్తి మొత్తం భర్త లేడు, చనిపోయాడు, మరి నేను తల్లిని ఒంటరిదాన్ని ఎవడో చూడటం లేదు, మరి ఎక్కడో కూతురు ఉందంటే అక్కడికి వెళ్దామని బయలుదేరితే పొద్దుగూకిపోయింది, ఇది నా పరిస్థితి అని తన అధ్యయనమైనటువంటి కథని మరి ఎక్కడ ఉన్నారు, గుడివాడలో చుట్టాలు ఉన్నారు నాకు, రెడ్లు వాళ్ళు, మేము రెడ్లువే, కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్దామంటే నీకు అంత ఆస్తి ఉండి అంతమంది ఉండి మా ఇంటికి ఎందుకు వస్తావు అని అంటారు. వాడు రానివారు ఎవడు కదా. కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదంటే, ఏం కదమ్మా ఇక్కడ పడుకో, వాచ్మెన్ ఉంటాడు, జాగ్రత్తగా కాపలా ఉంటుంది, పొద్దున్నే లేచి నువ్వు నీ గమ్యానికి నువ్వు చేరుకున్నావు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తల్లిదండ్రులు. కొంతమంది అమెరికాలో వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి తల్లిదండ్రులు ఏమన్నా వృద్ధ ఓల్డేజ్ హోమ్లో పెట్టి వాళ్ళు ఆలనా పాలన చూడకోకుండా కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా రానటువంటి వారు ఉన్నారు. మరి కొంతమంది చనిపోయిన బాడీలు చూడటానికి కూడా రానటువంటి వారు ఉన్నారు. ఇలాంటి దయనీయమైనటువంటి స్థితిలో మానవ జీవితం సాగుతూ ఉంది, కొట్టుమిట్టాడుతుంది. మరెవరు భర్త ఉంటే భర్త తోడుగా ఉంటాడు, భర్త లేడు, తల్లి ఏం చేస్తుంది? గవర్నమెంట్ మాత్రం ఎంతమందిని మరి ఎలా చూస్తుంది, బ్రతికేస్తుంది, అస తీసుకుంటుంది. బస్ స్టాండ్లో పడుకుంటే దొంగల భయం, ఏ గుడుసుకు రాకపోతారు, అందుకని గుడి దగ్గరికి వచ్చింది. ఇలాంటి దయమైనటువంటి స్థితిలో చాలా జీవితాలు కొనసాగుతున్నాయి. కాబట్టి జాలి, దయ, ప్రేమ కలిగి మానవుడు జీవించాలనేదే ఈ వైవాహిక దాంపత్యం యొక్క పాఠం. నేను చెప్పేది దాని గురించే తెలియజేస్తాను. చాలా పవిత్రమైనది వివాహ జీవితం అనేది. పెళ్ళిళ్ళు ఎడాపాడ చేసుకుని మా బాధ్యత వదిలిపోయింది, పోయారులే అనుకునేది కాదు. ఇది శాపగ్రస్తులు అవుతారు, శాపాన్ని పడిపోతారు, తీర్పుకు లోనవుతారు ఎలాంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి జాగ్రత్తగా వివాహాలు చేసుకుని యేసు ప్రేమను, క్రీస్తు ప్రేమను మనలో నింపుకుని మరి వైవాహిక ప్రేమ ఆ రోజున చేసినటువంటి ప్రమాణాలు జీవితాంతం కూడా చనిపోయేంత వరకు మరి నెరవేర్చుకునే విధంగా జీవించి ఆ దేవుడిచ్చే మోక్షం అనేటువంటి
బహుమానాన్ని మనం తీసుకుంటానికి సిద్ధంగా ఉండాలి. ప్రియమైన క్రైస్తవ సహోదరుల, ఈ విషయాన్ని నేను ఈ సోఫియా జోసెఫ్ మినిస్ట్రీ ఛానల్ ద్వారా తెలియజేయటానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా 2-3 పాఠాలతో ఇది కంప్లీట్ చేసేస్తాను, అయిపోతుంది. మరి అందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదంలో వందనాలు ప్రభా. తండ్రి, అనేక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎంతో ఓర్పుతో నేర్పుతూ తండ్రి సహకారంతో నేను ఈ ఛానల్లో నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరిన్ని విషయాలు మరి పాఠకులకి తెలియజేసే విధంగా నాకు సహాయం చేయమని, ఆశీర్వదించమని, ఇది వింటున్న ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండమని, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని, షేర్ చేయమని, మరి నాకు సహాయకారిగా నన్ను దీవించి ఆశ్రయించమని, ఈ నా మనవులని ప్రభు అయిన యేసునామములో నాకు దయచేయమని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.